నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించారు. 155 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఎంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టామని, గైడ్ లైన్స్ ప్రకారం అర్హులని ఎంపిక చేశామని వేముల అన్నారు. ఇక మోర్తాడ్లో 15 కోట్ల నిధులతో 224 ఇండ్లు కట్టించామని, అందులో ప్రస్తుతం 155 మంది లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఇక రెండో విడతలో మిగతా ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇక పేదల సొంతింటి కల నిజం చేసేందుకు మరో పథకం గృహలక్ష్మికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. అట్లే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు కష్టపడుతూ తిట్టు తిన్నాడు పాపం అందరితో. మన తహసీల్దార్ బాబాయ్ గారు సెలక్షన్ చేయడానికి ఇల్లు తిరిగిండు. వచ్చిన వాళ్ళు మంచిదే అన్నారు, రాని వాళ్ళు తిట్టిండు. బాబాయ్ గారికి చాలా కష్టపడ్డాడు ఆయన, అది మామూలు పని కాదు. కాబట్టి ఆయనకు కూడా ఒకసారి అందరు కూడా ఇల్లు పొందబోతున్న మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమో వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ముఖాలు కనిపిస్తున్నాయి, రాని వాళ్ళేమో కొందరు నన్ను కోపంగా చూస్తున్నారు. ఆ గురించి నాకు అర్థమవుతున్న వాళ్ళ చూపు వస్తాయి. అంటే ఏదైనా నేను భగవత్ సాక్షిగా చెప్తున్నా. నేను మా వాళ్ళకి ఏం చెప్పినా అంటే, మా సర్పంచ్ గారికి కావచ్చు, మా ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, దయచేసి మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకండి. ప్రభుత్వ మార్గదర్శకాలు, ప్రభుత్వ గైడ్లైన్